హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం రీజనింగ్లో వర్డ్ అనాలజీ చూద్దాం. ఓకేనా? అయితే వర్డ్ అనాలజీ అంటే మనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు జనరల్గా ఏస్ టు బి యాజ్ సిఈస్ టు డి కదా. అంటే ఏకి బి ఎలా రిలేటెడ్, సికి డి ఎలా రిలేటెడ్ అన్నట్టు. అవునా? సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కంట్రీ, ప్రెసిడెంట్, స్టేట్ ఏంటి రిలేటెడ్ అంటే ప్రెసిడెంట్ కంట్రీకి ఎలా రిలేటెడో స్టేట్కి గవర్నర్ కూడా అలానే రిలేటెడ్. అవునా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఇలా ఉంటుంది. ఆర్నిథాలజీ అంటే బర్డ్స్, అంటే స్టడీ ఆఫ్ బర్డ్స్ ఏంటి? ఆర్నిథాలజీ. సో స్టడీ ఆఫ్ కోడ్స్ ఏంటి? క్రిప్టోగ్రఫీ కదా. అలా మనం కనిపెట్టాల్సి ఉంటుంది అనమాట. కోడ్స్ అంటే సీక్రెట్ వర్డ్స్, మెసేజెస్, అలాంటి వాటిని క్రిమినల్స్కి దొరకకుండా ఇలా పాస్ ఆన్ చేయడం యాజ్ అ పజిల్, యాజ్ అ కోడ్, లేకపోతే ఇది జనరల్గా యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో దాన్ని క్రిప్టోగ్రఫీ అంటారు అనమాట. సో ఇట్లాంటివి ఇంకొన్ని చూద్దాము. సో ఆర్నిథాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ బర్డ్స్. ఓకే. క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ కోడ్స్. ఓకే. నెక్స్ట్ కార్టోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆఫ్ మేకింగ్ మ్యాప్స్. ఓకే. కార్టోగ్రఫీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆఫ్ మేకింగ్ మ్యాప్స్. ఓకే. సెలినోగ్రఫీ అంటే ఏంటి? ఎక్కడుంది సెలినోగ్రఫీ? సెలినోగ్రఫీ అంటే ఏంటి? ఇట్ ఈస్ లైక్ స్టడీ ఆఫ్ మూన్ సర్ఫేస్. సెలినోగ్రఫీ అనగానే గుర్తు రావాల్సింది మూన్. ఓకేనా? స్టడీ ఆఫ్ మూన్ సర్ఫేస్. మూన్ సర్ఫేస్ని స్టడీ చేసి మ్యాప్స్ అవన్నీ సెండ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది దాని స్టడీ. ఇది స్టడీ ఆఫ్ స్టడీ ఆఫ్ మూన్ సర్ఫేస్ అంటే సెలినోగ్రఫీ. ఓకే. సైకాలజీ అంటే అందరికీ తెలుసు మనకి, స్టడీ ఆఫ్ హ్యూమన్స్ మైండ్. ఓకే. ఆరోగ్రఫీ ఏంటి? స్టడీస్ దట్ ఫార్మేషన్ స్ట్రక్చర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మౌంటైన్స్, దాని రిలేటెడ్ అనమాట, వాటి స్టడీ అనమాట. టెరైన్స్ని ఎవాల్యుయేట్ చేయడం. సో అది ఆరోగ్రఫీ. ఇది ఫిజికల్ జియోగ్రఫీ యొక్క బ్రాంచ్ ఆరోగ్రఫీ అనేది. ఓకేనా? సో టాపోగ్రఫీ అంటే ఏంటి? ఫోకస్ ఆల్ సర్ఫేస్ ఫీచర్స్, అంటే వ్యాలీస్, రివర్స్, ప్లేన్స్, వాటిని ఇంక్లూడ్ చేసుకొని. సో అది టోపోగ్రఫీ కిందకు వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏముంది? రుమాటోగ్రఫీ. ఓకే. రుమాటాలజీ అంటే ఏంటి? మెడికల్ కండిషన్స్ని వాటిని స్టడీ చేసేదాన్నే రుమటాలజీ అని అంటారు. ఓకేనా? మరి ఇక్కడ చూద్దాం. ఓకే. నెక్స్ట్ బయోకెమిస్ట్రీ అంటే ఏంటి? కెమికల్ ప్రాసెసెస్, లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉండే కెమికల్ ప్రాసెసెస్ విత్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్, వాటిని అది ఎక్స్ప్లోర్ చేసి ఆ టాపిక్స్ని ఎక్స్ప్లోర్ చేసేదాన్ని బయోకెమిస్ట్రీ అని అంటారు. ఓకేనా? దాని స్టడీయే అది. ఓకే. బయాలజీ అంటే మీ అందరికీ తెలుసు, స్టడీ ఆఫ్ లైఫ్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్. బయాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ లైఫ్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే. కాన్స్టిట్యూషనల్ లా అంటే ఏంటి? అది లాస్ట్లో చెప్తా, ఆలోపు గెస్ చేయండి. ఓకే. ఆర్కిటెక్చర్, ఇది కూడా మీకు తెలుసు. ఏంటది? కొంతమంది గెస్ చేసే ఉంటారు. డీల్స్ విత్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్. చాలామంది గెస్ట్ చేస్తుంటారు. డీల్స్ విత్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, దాన్ని ఆర్కిటెక్చర్ అని అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ ఎకనామిక్స్ అంటే మనీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సిస్టమ్, వాటి స్టడీని ఎకనామిక్స్ కిందకు వస్తుంది. సోషియాలజీ మనకి ఇవి ఆల్రెడీ హ్యూమన్ బిహేవియర్, సొసైటీ గురించి స్టడీ చేసేదాన్ని సోషియాలజీ అని అంటారు. ఇమ్యూనాలజీ అంటే ఇమ్యూనిటీ, విచ్ డీల్స్ విత్ ఇమ్యూనిటీ సిస్టమ్, ఆ స్టడీని ఇమ్యూనాలజీ అని అంటారు. ఓకే. హిస్టరీ అంటే తెలుసు మనకి, స్టడీ ఆఫ్ పాస్ట్. ఓకే. జియాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ఎర్త్స్ ఫిజికల్ స్ట్రక్చర్. జెనెటిక్స్ అంటే కూడా తెలుసు, ఏంటి? జీన్స్ అండ్ హెరిడిటీ, దీని స్టడీని జెనెటిక్స్ అని అంటారు. ఓకేనా? ఇంకోటి మిస్ అయ్యాను. ఏంటది అంటే ఆంథ్రోపాలజీ. ఏంటది? ఆంథ్రోపాలజీ అంటే లైక్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఇన్ ఫ్యూచర్, హౌ వి మైట్ ఎవాల్యుయేట్ ఇన్ ఫ్యూచర్, అది ఆంథ్రోపాలజీ. ఓకేనా? స్టడీ ఆఫ్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ హౌ వి మైట్ ఎవాల్యుయేట్ ఇన్ ఫ్యూచర్, దాన్ని ఆంథ్రోపాలజీ అని అంటారు. ఓకే. ఇక్కడ నేను మీకు కాన్స్టిట్యూషనల్ లా గురించి చెప్తాను కదా. సో స్టడీ విచ్ డీల్స్ విత్
కంట్రీ లాస్ ప్రిన్సిపల్ దాన్ని కాన్స్టిట్యూషనల్ లా కింద కన్సిడర్ చేస్తామన్నమాట. ఓకే, ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ ఆల్?